గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా ఈనాడులో నిన్న కేటీఆర్ ఏసీబీ విచారణకు సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. నిధుల బదిలీ ఆదేశాలు నావే అని అంటున్నారు కేటీఆర్. ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవు. రేసుతో ఎంత ఆదాయం వచ్చిందనే లెక్కలన్నీ ప్రభుత్వం వద్దే ఉంటాయి. ఫార్ములా ఈ రేసు కేసు విచారణలో ఏసీబీకి తెలిపిన కేటీఆర్ దాదాపు 80 ప్రశ్నలు సంధించిన ఏసీబీ అంటూ వార్తనిచ్చారు. ఇక 4 ప్రశ్నలనే తిప్పి అడిగారు ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ ఆదేశాల మేరకే నిధుల బదిలీ. ఈడీ విచారణలో అరవింద్ కుమార్. భూభారతి బిల్లుకు గవర్నర్ ఆమోదం. రూపుదాల్చిన కొత్త రెవెన్యూ చట్టం 2025 త్వరలో అమల్లోకి వస్తుంది. మంత్రి పొంగులేటి. తొక్కిసలాట బాధ్యులపై వేటు. తిరుపతి డీఎస్పీ రమణకుమార్. గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి సస్పెన్షన్. ఎస్పీ సుబ్బరాయుడు. తిరుమల తిరుపతి దేవస్థానం సివిఎస్ఓ జేఈఓ బదిలీ. ఘటనపై న్యాయ విచారణకు ఆదేశం. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం. ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి. ఇక ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో సమస్యల పరిష్కారానికి వెబ్సైట్ మంత్రి పొంగులేటి ఆవిష్కరించారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇల్లు. నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం. ప్రాధాన్యత పథకాలపై దిశానిర్దేశం చేయనున్నటువంటి సీఎం రేవంత్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. 28 మంది ఎమ్మెల్యేలపై పెదవి విరుపు. నియోజకవర్గాల సీతకన్ను ప్రజలు కార్యకర్తలకు దొరకరు అంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనుకుంటున్నటువంటి కాంగ్రెస్కు ఎమ్మెల్యేల పనితీరు పెద్ద అడ్డంకిగా మారిందా? పార్టీ ఎమ్మెల్యేల్లో దాదాపు 40% మంది నియోజకవర్గాలపై సీతకన్ను వేశారా? ఈ ప్రశ్నలకు అవుననే బదులిస్తున్నాయి ఆ పార్టీ వర్గాలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ముఖ్యమంత్రి సర్వే రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించారు. రెడ్ జోన్లో 3 ఉన్నారట, ఆరెంజ్ జోన్లో 2 మంత్రులు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం, పద్ధతి మార్చుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రశ్నకు ప్రశ్నే జవాబు. ఏసీబీ అధికారుల ప్రశ్నలకు కేటీఆర్ కౌంటర్లు. ఫార్ములా ఈ కేసులో 6.5 గంటల విచారణ. మాజీ మంత్రికి పలు కోణాల్లో 50కి పైగా ప్రశ్నలు. రేసింగ్ అనుభవం లేని కంపెనీకి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు? టెండర్లు ఎందుకు పిలవలేదు? స్పాన్సర్ తప్పుకుంటే చర్యలు తీసుకోలేదేం? కేబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం ఎలా? కోడ్ ఉండగా నిధులు ఎలా ఇస్తారు? ఇలా పలు ప్రశ్నలు ఏసీబీ సంధించింది అంటూ వార్తను హైలైట్ చేశారు. పంచాయతీ ఉద్యోగులకు జీతాలు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతి నెల వేతనాల చెల్లింపు. ఉపాధి బిల్లులు మంజూరు చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. తప్పు చేయలేదు, తలవంచేది లేదు. అరపైసా అవినీతికి నేను పాల్పడలేదు. 100 కేసులు పెట్టినా పోరాటం ఆపను. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది అంటున్నారు కేటీఆర్. రేసు రద్దుతోనే ప్రభుత్వానికి నష్టం. కేబినెట్ ఆమోదం లేకుండా రేసును సీఎం రద్దు చేయలేదా? రద్దుకు కారణమైన ఆయనను ఈ కేసులో ఎందుకు చేర్చలేదు? ఫైల్ మూవ్మెంట్పై సీఎస్కు మీరెందుకు నోటీసులు ఇవ్వలేదు? విధానపరమైన నిర్ణయానికి మంత్రి హోదాలో సంతకం చేశా. ఇందులో అరపైసా అవినీతి లేనప్పుడు ఎందుకోసం అక్రమ కేసు? ఎన్ని ప్రశ్నలైనా అడగండి, ఎప్పుడైనా పిలవండి, వస్తా జవాబిస్తా అంటున్నారు కేటీఆర్. ఇసుక దోపిడీకి భారీ స్కెచ్. ఎప్పుడూ లేని డ్రెడ్జింగ్ విధానం అమలు. గుజరాత్ కంపెనీకి కాంట్రాక్ట్ కట్టబెట్టే యత్నం. సుంకిశాల కృష్ణార్పణమేనా? కొత్త పైప్ లైన్ ఏర్పాటుతో జలమండలిపై కొండంత భారం. ఇప్పటికే సుంకిశాలపై 1500 కోట్లకు పైగా వెచ్చించిన బోర్డు. ఇప్పుడు పుట్టంగండి పైప్ లైన్ ఏర్పాటు వ్యయం 1000 కోట్ల పైనే. ఇంత ఖర్చు చేసిన సాగర్లో 510 అడుగులకు నీరు తగ్గితే పాత కథే అవుతుంది అంటూ ఈ వార్తనిచ్చారు. హన్స్ ఇండియా చూద్దాం. హైదరాబాద్ ఎడిషన్. రైతు భరోసా, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ హౌసెస్ ఆన్ అజెండా. సీఎంస్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కీ ప్రాజెక్ట్స్. ఈ 3 ప్రాజెక్ట్స్కి సంబంధించి ఇవాళ కలెక్టర్స్తో కాన్ఫరెన్స్ ఉంది. సో దానికి సంబంధించిన వార్తనే బ్యానర్ ఐటంగా ఇచ్చారు హన్స్ ఇండియాలో. ఏసీబీ ప్రోబ్ ఇంటూ ఫార్ములా ఈ. నో కేస్ ఎట్ ఆల్ కేటీఆర్. ఇట్స్ ఎ రేవంత్ బిట్ టు డిఫేమ్ మీ అంటున్నారు కేటీఆర్. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ టాప్ ఐటంలో బ్యానర్ ఐటంగా మనకు ఈనాడులో ఏపీకి సంబంధించి తొక్కిసలాట బాధ్యులపై వేటు,
తిరుపతి డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి సస్పెన్షన్, ఎస్పీ సుబ్బరాయుడు, తిరుమల తిరుపతి దేవస్థానం సివిఎస్ఓ జేఈఓ బదిలీ, దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. తిరుమల తిరుపతి దేవస్థానం పోలీసుల మధ్య సమన్వయ లోపమే శాపం, భారీగా భక్తులొస్తారని తెలిసినా తగిన ఏర్పాట్లు లేవు అంటూ వార్తనిచ్చారు. మా కుటుంబాలకు దిక్కెవరు సామి, తిరుపతి రుయా మార్చురీ వద్ద మృతుల కుటుంబ సభ్యుల కన్నీరు మున్నీరు. తిరుపతి తోపులాట ఘటనపై కేసులు, కేంద్రాల అధికారుల ఫిర్యాదుతో నమోదు. 4 లక్షల మంది వచ్చినా జరగని దుర్ఘటన ఇప్పుడు ఎలా జరిగింది అంటున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ముఖ్యమంత్రి ముందే మాటకు మాట అంటూ వార్తను హైలైట్ చేస్తూ మనకు పైన టాప్లో చూడొచ్చు. ఏపీ సీఎం ఎదుటే తీవ్రంగా వాదులాడుకున్న టీటీడీ ఈవో అండ్ చైర్మన్. ఈవో శ్యామలరావుపై ఫిర్యాదు చేసిన బీఆర్ నాయుడు తనకేమీ చెప్పడం లేదని ఆగ్రహం. చెప్పనిదేంటంటూ ఈవో ధ్వజం. సీఎం మంత్రుల ముందే ఇద్దరి రచ్చ. తొలుత మంత్రి అనగాని జోక్యం, ఆపై విరుచుకుపడ్డ చంద్రబాబు. ఇదేం పద్ధతి, ఇద్దరు ఆపండి, సమన్వయంతో పనిచేయలేరా అంటూ ఇద్దరికీ సీఎం హెచ్చరిక. ఇక తెరిచిన గేటు అంటూ బైరాగ్ పెట్టెడలో తొక్కిసలాటకు ప్రధాన కారణం అదే అంటూ ఈ వార్తనిచ్చారు. బాధ్యత లేదా అధికారులపై సీఎం సీరియస్. టీటీడీలో ప్రక్షాళన జరగాలి అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిన్న తిరుపతిలో క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. ఇక సాక్షి చూసినట్లయితే మనకు బ్యానర్ ఐటంగా చంద్రబాబే మొదటి ముద్దాయి అంటూ వార్తను ఇస్తూ ఇదే బ్యానర్ ఐటంగా తిరుపతి దుర్ఘటనకు సంబంధించి సాక్షి ఇస్తూ ముఖ్యంగా తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. ఇక జగన్కు అడుగడుగున అడ్డంకులు, బాధితులను వైఎస్ జగన్ పరామర్శించకుండా కుట్రలు, ఆసుపత్రికి వచ్చే దారిలో ఇసుక ట్రాక్టర్లు, లారీలు అడ్డు నిలిపిన వైనం, బైరాగి పెట్టెడకు వెళ్లాలంటూ డీఎస్పీ ఆదేశం, బాధితుల పరామర్శకే వెళ్తామని వైఎస్ జగన్ స్పష్టీకరణ, ట్రాఫిక్ క్లియరెన్స్ చేయకపోవడంతో కారు దిగి నడుచుకుంటూ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.